తులం లక్ష కాదు 98,000కు దిగొచ్చిన గోల్డ్. బ్రిక్స్ దేశాలకు 10% అదనంగా సుంకాలు. ప్రభుత్వ బ్యాంకుల్లో కొలువుల జాతర. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ వార్తల్ని ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలు భారీగా తగ్గాయి. గత వారం లక్ష దాటిన గోల్డ్ ప్రస్తుతం 98,000కు దిగొచ్చింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,830 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 90,600 పలుకుతోంది. వెండి కిలో 1,10,000గా ఉంది. సుంకాల అమలు తేదీని ట్రంప్ వాయిదా వేయడమే కారణంగా తెలుస్తుంది. బ్రెజిల్లో బ్రిక్స్ సమావేశాల వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరో బాంబు పేల్చారు. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10% అదనపు సుంకాలు తప్పవని, ఇందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని వార్నింగ్ ఇచ్చారు. బ్రిక్స్ దేశాలు అమెరికా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయని మండిపడ్డారు. యుఏఈ కొత్త రకం గోల్డెన్ వీసాలను అందించేందుకు సిద్ధమైంది. స్థిరాస్తి కొనుగోలు, వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం వంటి ప్రస్తుత పద్ధతులకు భిన్నంగా నామినేటెడ్ ఆధారిత గోల్డెన్ వీసాలు జారీ చేయనుంది. ప్రయోగాత్మకంగా తొలుత భారత్, బంగ్లాదేశ్ వాసులకు వీటిని ఏర్పాట్లు చేస్తోంది. ఫాల్కన్ గ్రూప్ సీఈఓ ఆర్యన్ సింగ్ ను హైదరాబాద్ సిఐడి పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న మొత్తాలతో పెట్టుబడి, భారీ లాభం అంటూ మోసం చేశారనే ఆరోపణలతో అరెస్టు చేసినట్టు తెలిపారు. 7,056 మంది డిపాజిట్దారుల నుంచి 4,215 కోట్లు వసూలు చేసిన ఫాల్కన్ గ్రూప్ డిపాజిట్దారులకు 792 కోట్లు టోకరా వేసినట్లు ఆరోపణలున్నాయి. పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తులను విడుదల చేయడం కుదరదని జాతీయ కంపెనీల చట్టం అప్పీలేట్ ట్రైబ్యునల్ కీలక తీర్పునిచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల సొమ్ముతో మజా చేసే ఘరానా వ్యాపారులు, పారిశ్రామికవేత్తలకు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిది. దివాలా చట్టాన్ని అడ్డుపెట్టుకుని తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేసింది. గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరిస్తోంది. కొత్తగా పెట్రోల్ రసాయనాల రంగంలోకి ప్రవేశిస్తోంది. ఇందులో భాగంగా గుజరాత్లోని ముంద్రా వద్ద ఏటా 10 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న ప్లాంట్ను ఏర్పాటు చేస్తోంది. 2027-28 నాటికి నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు 50,000 మందిని నియమించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. పెరుగుతున్న తమ వ్యాపారం, విస్తరణ అవసరాలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నాయి. తాజా ఉద్యోగాల్లో 21,000 ఆఫీసర్ల విభాగంలో ఉండగా మిగతావి క్లర్క్స్, ఇతర సిబ్బంది ఉండనున్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించడానికి దేశంలో ప్రతి ఏటా జీడీపీ 10% వృద్ధి చెందడం అవసరమని సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మొమానీ తెలిపారు. అమెరికా, భారత్ మధ్య త్వరలోనే మధ్యంతర వాణిజ్య ఒప్పందం పూర్తి అవుతుందన్న అంచనాలున్నాయని తెలిపారు. జూన్లో దేశీయ ఈక్విటీ మార్కెట్లో 14,590 కోట్లను విదేశీ మదుపర్లు పెట్టుబడి పెట్టారు. వరుసగా 3వ నెల నికర పెట్టుబడులు పెట్టడం విశేషం. ఇందుకు అంతర్జాతీయ ద్రవ్య లభ్యత పరిస్థితులు, అంతర్జాతీయ భౌగోళిక పరిస్థితులు మెరుగుపడడం, ఆర్బీఐ కీలక రేట్లను తగ్గించడం వంటి అంశాలు దోహదం చేశాయి. 2025 జూన్లో విద్యుత్ మోటార్ కార్ల విక్రయాలు భారీగా పెరిగాయని, ఇదే నెలలో ఐసీఈతో నడిచే సంప్రదాయ కార్ల విక్రయాలు తగ్గాయని ఓ నివేదిక తెలిపింది. బైక్ విక్రయాలు నెలవారీగా 2025 జూన్లో 5% పెరిగి 93,872కు చేరాయి. అలాగే విద్యుత్ కార్ల విక్రయాలు గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 9,804 సేల్స్ జరిగాయి.